హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. కొన్ని రోజుల క్రితం మేమందరం కలిసి ఒక మా ఊరి దగ్గరలో సిద్ధేశ్ని గుట్టలని ఉంటాయి, అక్కడికి వెళ్ళాము. అక్కడ జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఎవరిలో తాంబూరు దొరికితే వాయిస్తా. మా తమ్ముడేమో వంటలు చేస్తాను, తమ్ముడు బామ్మది ఈ గుట్టలు నుంచి. ఇది భీమునిగుండం కదా, భీమునిగుండం నుంచి పాలగుండం ఒకటంట. అక్కడ ఉందా ఆడ గుడి, గుట్టల అలా పోవాలి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పాలగుండం పోతామంట. పాలగుండంలో నార్మల్గా తానాలు చేసారు మా వాళ్ళు. నేను రానికేమో ఈ టైం అయింది. చూడండి ఎట్లుందో మొత్తం. ఒక్కసారిగా నార్మల్గా ఉండదు. ఇక్కడ ఏం జరిగినా ఎవరికి దిక్కు కూడా లేదు. ఫోన్లో కంటే సిగ్నల్ ఉండదు, ఏది ఉండదు. మెల్లగా మళ్ళా సుభాష్ లాగా అయితే మెల్లందిగానే మొత్తం దిగుడే. చాలా జాగ్రత్త దిగాలి లోపలికి. ఎప్పుడు ఇక చూడు ఎప్పుడు అసలు చూడు ఇలాగ ఎట్లా దిగుడు, ఎటు స్నానం చేసుడు, ఎటు పోకట. మా వాళ్ళు చెప్తే అర్థం కాదు, ఒకే పట్టు పడతాను మనతోడు. కాదురా నాయన అంటే దిగాల్సిందని ఆగం చేస్తాను. వాడైతే అక్కడనే ఉన్నాడు ఇక. మా వంతో కాదు, నేను రానంటుండు. మంచిగా ఉన్నది లైఫ్ లేదు ఒకటంటే కష్టం. ఏం ట్రిక్ లేదు అమ్మో మళ్ళీ ట్రెక్కింగ్ చింటి గారు కూడా ఇంట్లో స్నానం చేసినట్టు గ్రేట్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, మామూలుగా లేదు. ఇది ఘోరం ఉన్నది. ఇక్కడ సిగ్నల్ కాదు కదా, ఏముండదు. ఇలా ఏ పులి ఉండదు తెలియదు, ఏ గుడ్డేని కూడా తెలియదు. ఇలా ఏ జంతువు ఉండేది కూడా తెలియదు. ఇలా తీసుకొచ్చిండు మామూలు. మామూడిగా అక్కడ ఉన్నాడు, మెల్లగా ఎత్తాడు. పొరాలేమో ఇంటలేరు. అమ్మో ఇన్ని ఏడతానం చేసిండు మరి. మేము స్నానం అంటే ఏదో స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుందేమో, వాటర్ ఫాల్స్ ఉంటాయేమో అని బొట్టలు గిట్టలు పట్టుకొచ్చుకున్నాం. ఈడ చూస్తే ఇంత భయంకరంగా ఉన్నది. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంతవరకు ఇంకా మామూలు వంటలు కూడా చేయలేదు. ఎప్పుడు వంటలు అవుతాయి, ఎప్పుడు పోతాం. 6 అయితే ఏం వస్తాయో కూడా తెలియదు. గుట్టాలు చూడండి ఎట్లున్నాయి. ఇవన్నీ ఇలా తెరలు ఉంటాయి. ఇది పాలగుండం అంట. పాలగుండం ఇది అప్పు పాలగుండం ఎక్కడ పాలగుండం అంట. మనం ఇంతకుముందు అక్కడ ఉన్నది పైన ఉంటుంది. ఆ పైనకి వెళ్ళి ఇట్లకెళ్ళి రావచ్చు, కానీ మనతోటి కాదు. అందుకే దాన్ని తిరిగేసి వచ్చినాం. ఇదే పాలగుండం. ఇది పాలగుండం అంటే ఇలా స్నానం చేస్తారంట. లేకుంటే మనతోటి కాదనుకున్నాం. మావాడైతే పోయి అట్లా స్నానం చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకసారి మునుగుతా అని మునిగేసిండు. ఇక ఇవన్నీ ఎట్లున్నాయి చూడండి, ఎంత ఘోరమైన గుహలు. మామూలు స్నానం అయిపోయినాయి. సుభాసు వాడే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. సిద్ధేశ్వరుని టెంపుల్ అంటే ఇది. పోనీకి అయితే చూడు, ఎడమైనా మనం బంధుబాబులు అయితే కంపల్సరీ ఉంటారు. అది ఏ గుట్టలలో పుట్టలలో కూడా ఫేమస్ చేసేది మందుబాబులే. ఇది సిద్ధేశ్వరుని గుట్టలు. ఒకప్పుడు
మన డాడీ వాళ్ళు తాత వాళ్ళు బాగా మంది వస్తున్నాడు. అప్పుడైతే మొత్తం ఇవన్నీ తెరలు ఉంటున్నాడ, ఘోరాతి ఘోరమైన తెరలు ఉంటున్నట. అంటే అనేది ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసి వస్తే తెరలు వేస్తాయి అని అంటూ ఉంటారు. మరి లాస్ట్ టైం మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే మొత్తం తెరలు వేసినాయంట. అందరు ఇక్కడికి పరిగెత్తిల్లట. ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఎట్లుందా ఆ గుట్ట లోపలికి, అన్న లోపలికి పోవాలి. ఇది గుండం. ఈ గుహను చూసినా, ఈ గుహ నుంచి డైరెక్ట్ కాశీ ఇదట గృహ అంట చూడండి. ఆ గృహ నుంచి డైరెక్ట్ కాశీకి రూట్ ఉంటుందని అంటూ ఉంటారంట. ఈ నీళ్ళు చల్లుకోవాలంట, దేవుని గుండం అంట. పైకి వెళ్ళాలి. ఎక్కువైతే మాత్రం మామూలుగా లేదు. చెప్పులు లేకుండా ఎక్కుతాం. పైన ఉన్నదన్న కావాలి. కొంతమంది వచ్చారు. అమ్మవారు హనుమంతుని విగ్రహం ఉంది చూడండి. ఇది కాశీ వైతో అంట. ఇక్కడ నుంచి కాశీకి రూట్ ఉంటుందని అంటారు. పుట్ట మనకు తెలియదు చాలా ఉన్నాయి. ఇది కాశీ పోయే రూట్ అంట. ఇక్కడ నుంచి కాశీ వరకు ఉంటుంది అని అంటూ ఉంటారు. మొత్తం గబ్బిలాల సౌండ్ వస్తుంది, ఘోరంగా చీకటి ఉంది. ఇంటికి వెళ్ళిపోతే డైరెక్ట్ కాశీకి వెళ్తాం. చూసుకోవాలి మెల్లగా ఎక్కుండి. చీకట్లో ఏం కింద దేవుని గృహ ఇది. దేవుడు ఇది దేవుడు. దేవుడు నేను హనుమంతుల వారు అనుకున్నా. ఆయనే సిద్ధేశ్వరుడు అని అంటే. ఏమైనా కోరికలు ఉంటే ఏమైనా కోరికలు తీరాలంటే ఇది బండ, ఇది దేవుని లింగం అంట. ఇట్లా లింగాన్ని అట్లా ఉన్న కాడ లింగం టైప్ ఉంది కదా, ఆ బండ లేపాలంట. చూడండి గృహాలు ఎట్లున్నాయో. ఒకసారి లేపుతారట, చూద్దాము. అట్లా అట్లా లేపా, ఇట్లా పట్టు ఒకసారి దేవుని ముఖం. ట్రై చేస్తా, బొట్టు పెట్టుకోండి. లేతలేదు, ట్రై చేసిన. ట్రై చేస్తా అన్న, ట్రై చేస్తా. గట్టిగా లేవు కదా. లేచింది ఫస్ట్ కొంచెం లేచిందిగా, కొంచెం లైట్గా లేచి బొట్టు పెట్టినా ఇంకా అక్కడ రాజుకైతే పర్ఫెక్ట్ అబ్బా. ఇద్దరు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మీరైనా ముగ్గురు అయినా కానీ ముగ్గురు ఉంటే చెడు కాదు. ఇద్దరు ఉన్నాకో బండి చెప్పినట్టు వేరు విష్ణుగాడు కూడా తిరిగి విష్ణుగాడు తిరిగి 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 ముసలో మంచిగా అందుతుంది కానీ ఏమన్నా అంతా అడిగేది అయిపోతుంది. అందుకే పక్కా ఇదే